హాయ్ అందరికీ. నేనిప్పుడు కిచెన్‌లో వంట చేసుకుంటూ మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను ఒక విషయం గురించి. అదేనండి మంత్లీ బడ్జెట్ గురించి. మంత్లీ బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అనేసి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేనైతే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేనేం ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అస్సలు కానే కాదు. ఒక సింపుల్ సాదా సీదా జీవితాన్ని గడుపుతున్న ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని మాత్రమే. అమౌంట్ ఎంత వచ్చినా సరే మనకి కొంచెం ప్లానింగ్ ఉంటే మనసుకి కామ్‌గా ఉంటుంది గదా! ఇకైతే ఫస్ట్ స్టెప్ గురించైతే తెలుసుకుందాం. మన ఇంటికి టోటల్‌గా వచ్చిన డబ్బు ఎంత అని మనకు అందరికీ తెలుసు కదా! సో, ఆ నంబర్‌ని మైండ్‌లో పెట్టుకోండి. ఒక పేపర్ మీద రాసుకోండి. మీ అమౌంట్ నేనైతే ఇక్కడ చూపించలేదు. మీకు ఐడియా ఇస్తాను. మీరు రాసుకోండి. నేనిప్పుడు ఎగ్జాక్ట్‌గా అమౌంట్ చెప్పలేదండి. కానీ టోటల్ ఇన్‌కమ్ అని ఒక లైను రాసుకోండి. మీ ఇంటికి తగ్గట్టు నంబర్ మీరు రాసుకోండి. ఓకేనా? ఇలా రాసిన ప్రతిసారి నాకు ఎంత ఉందో అని క్లారిటీ రావడం స్టార్ట్ అవుతుంది. అవునంటారా? కాదంటారా? ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి మస్ట్ ఎక్స్‌పెన్సెస్ అండి. అంటే అది మస్ట్‌గా మనము పే చేయాల్సిందే అమౌంట్. రెంట్ గానీ, మెయింటెనెన్స్ గానీ, స్కూల్ ఫీజు గానీ, కరెంటు, వాటర్ బిల్లు, ఈఎంఐ ఇలా ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్. మా ఇంటిలో లాగానే మీ ఇంట్లో కూడా ఇలా ఉంటాయి గదా! సో, మీకు చెప్తున్నానండి. ఇవి ఫస్ట్ కేటగిరీ కిందకైతే వస్తాయి. సో, పేపర్ మీద మీరు మస్ట్ ఎక్స్‌పెన్సెస్ అని ఒక బాక్స్ పెట్టి రాసి పక్కన పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్ బేసిక్స్ అంటే వెజిటబుల్స్ ఇక అవన్నీ. ఓకేనా? రైస్, ఆయిల్, దాలు, వెజిటబుల్, మిల్క్, గ్యాస్ ఇలాంటివన్నీ. సో, మళ్ళీ బుక్‌లో గ్రోసరీస్ అండ్ మిల్క్ అని రాసుకొని మీ ఎస్టిమేషన్ పెట్టుకోండి. ఎంత అవుతుంది మంత్లీ అనేసి మీరు పక్కన అమౌంట్ రాసుకోండి. ఓకేనా? ఇలా రాసుకుంటే స్టోర్‌లో వెళ్ళినప్పుడు ఏది కావాలా లేదా అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మనమైతే ఇలా రాసుకొని పెట్టుకునేదాన్ని చూసుకుంటే మనకు అర్థమవుతుందనమాట. దాంట్లో అయితే అన్నెసెసరీ థింగ్స్ అయితే మనము బై చేయకుండా ఉంటామనేసి నా ఒపీనియన్. ఇక నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ అండ్ ట్రావెల్ అంటే స్కూల్ ఫీజెస్, స్కూల్ ఎక్స్‌పెన్సెస్, పెన్స్, నోట్స్, చాక్లెట్స్ మన ఎలాంటి అమ్మాయిలు ఎక్కువగా పర్లేదులే కొని అనుకునేసి డబ్బు స్పెండ్ చేస్తూ ఉంటాం. సో, నేను ఒక చిన్న అమౌంట్ కిడ్స్ ఎక్స్ట్రా అని పెట్టుకుంటూ ఉంటాను. అలాగే మేము ట్రావెల్ కోసం అంటే పెట్రోల్ కోసము, ఆటోస్ కోసము ఇంకా అలాంటి దాంట్ల కోసమైతే కొద్దిగా అమౌంట్ పక్కన పెట్టేస్తుంటాం. లాస్ట్ స్టెప్ అండి బట్ నాట్ లీస్ట్. ఓకేనా? సేవింగ్స్ అండ్ సైడ్ మనీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని మంత్స్లో ఏమీ మిగలకపోవచ్చు, కొన్ని రోజులు కొంచెం కొంచెంగా మిగిలిండొచ్చు కదా కొన్ని నెలల్లో. మిగిలినప్పుడు నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటాను. మీరు కూడా అలానే చేసుకోండి. యూజ్ అవుతుందని ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక పార్ట్‌లో స్మాల్ సేవింగ్స్ అకౌంట్‌లో కవర్‌లో పెట్టేదో లేకపోతే ఆ కవర్‌లో అకౌంట్‌లో పెట్టేదో చూసుకోండి. ఇక రెండోదొచ్చేసి ఫ్యూచర్ కోసం, గోల్డ్ కోసం, ఎమర్జెన్సీ కోసం పక్కన పెట్టడం. ఓకేనా? అమౌంట్ పెద్దగానే ఉండాల్సిన పని లేదండి. మా దగ్గర 200, 500 అలానే మిగులుతుంది. ఏం చేయాలనుకుంటా అదే అమౌంట్ పెట్టండి. ఏం పర్లేదు. సో, మనకు కూడా ఫీలింగ్ అనేది వస్తుంది. మనసుకి నేను ట్రై చేస్తున్నాననే ఫీలింగు, సాటిస్ఫాక్షన్ చాలా అంటే చాలా మనకి ఇస్తుందంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్‌లో ఉంటుంది. లెవెల్‌లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ మిస్టేక్స్ అండి. మిస్టేక్స్ ఎలా చేసాం? ప్లాన్ రాసిన మంత్ మొత్తము మనం ఆ ప్లాన్‌ని ప్రకారం నడుచుకోవడం అంటే అస్సలు కుదరదు నా ఒపీనియన్. కొన్నిసార్లు ఫంక్షన్‌కని, హెల్త్ ఇష్యూస్ అని, గెస్ట్ అని, ఇలా అని, అలా అనేసి ఈఎంఐ వస్తూనే ఉంటాయి. అమౌంట్ అంతా స్వాహా అయిపోతుంటుంది. అప్పుడు ప్లాన్ మర్చిపోవడము తప్పు కాదండి నా ఉద్దేశము. నేనేం చేస్తానంటే ఏమి మిస్టేక్ చేసినా లాస్ట్ మంత్ అనేసి ఒక పేపర్ మీద రాసుకుంటానండి. మీరు కూడా అలానే చేయండి. ఆఫర్స్ చూసి అన్నెసెసరీ షాపింగ్ మాత్రం అస్సలు చేయకండి. ఫుడ్ వేస్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.